నీ పేరేంటి? కే లక్ష్మి సార్. ఏం చదువుకున్నావు నువ్వు? ఎంఎస్సి బిఎడి సార్. ఎంఎస్సి బిఈడి. ఇప్పుడు డిఎస్సిలో జాబ్ వచ్చింది. అవును సార్, ఈ సంవత్సరం. ఈ సంవత్సరం ఏ సబ్జెక్ట్? మ్యాథమెటిక్స్ సార్. వెరీ గుడ్. ఎంత బేసిక్ శాలరీ ఎంత? 57,750. 57,000 చిల్లర. కటింగ్స్ అన్ని పోవడం విత్ అవన్నీ కలిపితే 65,565. ఏ స్కూల్ జాబ్ వచ్చింది? ప్లేస్మెంట్ వచ్చి జడ్పిహెచ్ఎస్ కదిర్ నాయుడుపల్లి సార్, మరిపాడు మండల్. ప్రజెంట్ వర్కింగ్ వచ్చి విఆర్ఎంసిహెచ్. ఇక్కడ విఆర్సి సార్, నెల్లూరు విఆర్ఎంసి. నెల్లూరు విఆర్ఐ స్కూల్. ఓకే. ఎన్ని రోజులు కష్టపడ్డావు? ఎన్ని నెలలు? నేను 4 years నుంచి కష్టపడుతున్నాను సార్. 4 years నుంచి ఈ జాబ్ కోసం అట్లాగే చదివి డే అండ్ నైట్ డైలీ 12 hours ప్రాక్టీస్ చేశాను సార్. 12 hours ప్రాక్టీస్ చేశావు? ఆమె హౌస్ వైఫ్ సార్. హౌస్ వైఫ్, పిల్లల్ని చూసుకుంటూ ఇంట్లోనే ఫ్యామిలీ లీడ్ చేసుకుంటూ అలా చేశాను. అవును, అదంతా మీరు మేనేజ్ చేసుకుని ఉద్యోగాలు తీసుకున్నారని చెప్తున్నారే? లేదు సార్, కావాలంటే మా మెరిట్ లిస్ట్ చూసాం సార్, టాప్ లో ఉంటాం మేమంతా. నా ర్యాంక్ 40 సార్, డిస్ట్రిక్ట్ ర్యాంక్ 40. వైసీపీ చెప్పినట్టు ఇదంతా మోసం జరిగింది, ఉద్యోగాలు ఇట్లా జరిగినాయి, మేనేజ్ చేసుకున్నారు, అది వాస్తవం కాదంటావు? కాదు సార్, వాస్తవం అయితే కాదు. మేము ఎంత కష్టపడ్డామో మా వరకే తెలుసు సార్. అలా కష్టపడ్డాం, డే అండ్ నైట్ చదవడం వల్ల మాకు హెల్త్ ఇష్యూస్ వచ్చాయి, మా పిల్లలకి సరిగా కేర్ చేయలేకపోయాము. సో ఎన్ని సఫరింగ్స్ మేము ఎంత సఫర్ అయ్యామో మా ఒక వారికే తెలుసు. అది మా కష్టం సార్. వాళ్ళు ఎలాగో వాళ్ళు అలా బ్లేమ్ చేయడం కరెక్ట్ కాదు. ఇప్పుడు ఏ గవర్నమెంట్ లో నీకు వచ్చింది జాబ్? తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్. కూటమి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి. సార్ చెప్పినట్టు ఫస్ట్ సైన్ డిఎస్సి మీద పెడతానన్నారు. అలాగే సార్ మాట నిలబెట్టుకొని డిఎస్సి. ఎవరు మంత్రి? ఎవరు? నారా లోకేష్ సార్, విద్యాశాఖ మినిస్టర్. సీఎం చంద్రబాబు నాయుడు సార్ గారు, వాళ్ళిద్దరు చెప్పిన మాట నిలబెట్టుకొని మాకు మెగా డిఎస్సిలో 16,500 పోస్టులు ఇచ్చారు. ఆ పోస్టుల్లో మేము కష్టపడి మేము ర్యాంక్స్ తెచ్చుకొని మేము జాబ్ చేసుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ సీఎం సార్, అలాగే లోకేష్ సార్, పవన్ కళ్యాణ్ సార్, థ్యాంక్ యూ సార్. సంతోషం. ఇప్పుడు మళ్ళీ డిఎస్సి ఏదో తొందరలో జరుగుతుందని చెప్పారా? చెప్పారు సార్, వస్తుంది అక్టోబర్ ఆ టైంలో నోటిఫికేషన్ ఇస్తానంటున్నారు సార్. ఎన్ని వేలకి? అరౌండ్ 6,000 అనుకుంటాం. మరి 10,000, 10,000 మంది. అంతకుముందు లాస్ట్ గవర్నమెంట్ లో డిఎస్సిలో జరపలేదా 5 ఏళ్ళు? లేదు సార్, ఆ టైం 2018 తర్వాత ఒక డిఎస్సి కూడా పడలేదు సార్. మేము 7 years నుంచి వెయిట్ చేసి ఈ డిఎస్సి రాసాము. ఓకే. అప్పుడు కూడా లాస్ట్ గవర్నమెంట్ లో 2018 లో కూడా నారా చంద్రబాబు నాయుడు గారు వదిలిన డిఎస్సినే సార్. 18 లో కూడా మొదటి నుంచి కూడా మెజారిటీ డిఎస్సీలు చంద్రబాబు నాయుడు, తెలుగుదేశం టైంలో లోకేష్ బాబు. సంతోషం. అయితే వాళ్ళు చెప్పినట్టు స్పోర్ట్స్ కోటాలో మోసాలు జరిగినాయి, దీంట్లో పేపర్ కరెక్షన్స్ లో మోసాలు జరిగినాయి, ఇవన్నీ కరెక్ట్ కాదంట? కాదు సార్, 100% కరెక్ట్ గా జరిగింది సార్. సార్ ఎన్నో కేసులు పడ్డాయని చెప్పారు సార్. ఆ కేసులన్నీ డివేట్ చేసి మాకు పోస్టింగ్స్ ఇచ్చారు త్వరగా. 3 months లో కంప్లీట్ చేశారు సార్. త్వరగా షెడ్యూల్ ఇచ్చిన 3 months లో కంప్లీట్ చేసి ఉద్యోగం ఇచ్చి జాయిన్ అయిపోయినా. నోటిఫికేషన్ తర్వాత నుంచి కూడా, ముందు నుంచి కూడా అరౌండ్ తొందరగా కంప్లీట్ చేసింది డిఎస్సి సార్ ఇది. ఇప్పుడు మీ లైఫ్ సెటిల్ అయినట్టు కాన్ఫిడెన్స్ వచ్చిందా? సార్, మా ఫ్యామిలీ, మా ఫాదర్ అందరూ హ్యాపీ సార్. మీ ఫాదర్ ఏం చేస్తుంటాడు? వ్యవసాయం చేస్తారు. ఎన్ని ఎకరాలు ఉంది? 2 ఎకరాలు. అదే సార్, 2 ఎకరాలు. శివాయం 2 కలిపి. మెట్ట శివాయి కలిపి 2 ఎకరాలు. 2 ఎకరాలు. అయినా మిమ్మల్ని కష్టపడి చదివించారు. మేము ముగ్గురం సార్, మా ముగ్గురిని చదివించారు. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్, ఇప్పుడు నేది ఆల్ ఇన్క్లూడ్స్ టోటల్ శాలరీ ఎంత? 65,565. ఇంచుమించు సంవత్సరానికి 7.5 lakhs వస్తుంది. 7.5 lakhs రావాలంటే మినిమం 30 ఎకరాలు కావాలా? 30 ఎకరాల్లో కష్టపడి 6 నెలలు సేద్యం చేస్తే ఇప్పుడు నీకు వచ్చినంత శాలరీ వస్తుంది. మళ్ళీ నీకు
రివిజన్స్ ఉంటాయి, పెరుగుతా పోద్ది శాలరీ, లక్షకి వెళ్ళిపోద్ది, లక్ష దాటి వెళ్ళిపోద్ది. కానీ ఆ రైతు ఇప్పుడు 2 ఎకరాల్లో ఆయనకి ఎంత మిగులుతుంది, మాక్సిమం ఎంత మిగులుతుంది ఆ సంవత్సరానికి నీకు? ఎకరాకి 20-30 వేలు, 2 ఎకరాలకి 60,000 సంవత్సరానికి. ఇప్పుడు నీ కూతురికి ఒక నెలలో వస్తాయి 60,000. కానీ అమ్మాయి 4 సంవత్సరాలు శ్రమ పడ్డది సార్ పాపం. రేట్లు బాగుంది లేకుండా సరే కష్టపడి సంపాదించుకున్నాం. 2 బిడ్డలు పెట్టుకొని చిన్న బిడ్డలు పిల్లల్ని చూసుకుంటూ 12 గంటలు చదివినావు. పిల్లల్ని స్కూల్స్ కి కాలేజ్ పంపించేసి నేను చదువుకున్నాను. కొంచెం హెల్ప్ చేస్తాను పిల్లలకి, చదువుకుంటుంది. నా స్టడీస్ కూడా ఆఫ్టర్ మ్యారేజ్ సార్. ఆఫ్టర్ మ్యారేజ్. ఆయన ఏం చేస్తాడు? కార్పెంటర్ సార్, మా మామయ్య. మేనమామ కార్పెంటర్. సంతోషం నీకు? చాలా హ్యాపీగా ఉన్నాను సార్. ఇప్పుడు ఇక్కడ నుంచి వేరే స్కూల్కి బస్సులో పోయి బస్సులో వచ్చేస్తావు? అవును సార్. ఆర్టీసీ బస్సు ఉందా? ఉంది సార్. టికెట్ అవసరం లేదు? అవసరం లేదు సార్. కదిరినాడపల్లి చేసేటప్పుడు కూడా మామూలుగా అయితే టికెట్ అయి ఉంటే చాలా 15,000 దానికే పోయిండేది సార్, చార్జెస్ కే. మాకు శ్రీ శక్తి ప్రోగ్రామ్ వల్ల మాకు చార్జెస్ లేకుండా ఫ్రీ ఆఫ్ కాస్ట్ తో వెళ్ళొచ్చు వచ్చాం. వెరీ గుడ్. పుష్ప. ఓకే. మీ నాయన పేరు? మా నాన్న పేరు వెంపులూరు బుజ్జయ్య. వెంపులూరు బుజ్జయ్య. ఏ ఊరు? మాది సోస్త్రీకం సార్, టీపీ గూడూరు మండలం, నెల్లూరు జిల్లా. సోస్త్రీకం, కోడూరు పంచాయతీ. ఓకే. టీపీ గూడూరు మండలం. ఏం చేస్తుంటాడు మీ నాయన? మా నాన్న ఫార్మర్ సార్. రైతు? పెద్ద రైతా? లేదు సార్, సన్నకారు రైతు. సన్నకారు. ఎన్ని ఎకరాలు ఉంది? మాకు 3 ఎకరాలు ఉంది. డిఎస్సి కష్టపడ్డావా ప్రిపరేషన్ కి? కష్టపడ్డాను సార్, ఓన్ గా ప్రిపేర్ అయ్యాను సార్. నేను ఎక్కడ కోచింగ్ తీసుకోలేదు. ఓన్ గా ప్రిపరేషన్. ఎంత కాలం నుంచి? 1 year. 1 year కష్టపడ్డావు. 2023లో నాకు బిఎడ్ అయిపోయింది. 24 టెట్ రాశాను, 25 నోటిఫికేషన్, జాబ్ వచ్చింది. వెరీ గుడ్. సంతోషమా? చాలా హ్యాపీగా ఉంది సార్. ఎన్ని ఉద్యోగాలు వచ్చినాయని మీకు నీతో పాటు రాష్ట్రంలో? నాతో పాటు దాదాపుగా 16,000 మెంబర్స్ కి డిఎస్సిలో సెలెక్ట్ అవ్వడం జరిగింది సార్. ఏ సబ్జెక్ట్? సార్ నేను స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్ గా సెలెక్ట్ అయ్యాను. నేను చదువుకున్న స్కూల్లోనే నేను ప్రెసెంట్ జాబ్ చేస్తున్నాను. చెన్నపల్లిపాలెం హై స్కూల్ సార్. వర్క్ అడ్జస్ట్మెంట్ లో టీపీ గూడూరు హై స్కూల్లో వర్క్ చేస్తున్నాను. వెరీ గుడ్. సంతోషం. ఇప్పుడు ఆ స్పోర్ట్స్ కోట పేరు పెట్టి అవకతవకలు జరిగాయని మీరు నమ్ముతున్నారా? లేదు సార్, నమ్మట్లేదు. అంతా చాలా ట్రాన్స్పరెంట్ గా జరిగిందని అనుకుంటున్నాను. ఎవరు దీనికి కారణం? టీడీపీ గవర్నమెంట్ సార్. వాళ్ళు చెప్పిన హామీ మేరకు మొదటి సంతకం డిఎస్సి రిక్రూట్మెంట్ మీద చేస్తామని చెప్పారు. చెప్పినట్టుగానే చాలా తక్కువ టైంలోనే ఎన్ని కేసులు వచ్చినా కూడా వాటన్నిటిని తీసేసి మాకు ఇన్ టైంలోనే రిక్రూట్మెంట్ కంప్లీట్ చేశారు. చాలా థ్యాంక్ యూ సార్. నారా లోకేష్ గారికి చాలా థ్యాంక్ యూ చెప్తున్నాను, మా మెగా డిఎస్సి తరఫున, అందరి తరఫున. మళ్ళీ డిఎస్సి ఎగ్జామ్స్ ఏమైనా పెడతారని ఉందా? అవును సార్. ఈ మధ్య రీసెంట్ గా మళ్ళీ సార్ అసెంబ్లీలో కూడా అనౌన్స్ చేశారు. అక్టోబర్ లో నోటిఫికేషన్ ఇచ్చి డిసెంబర్ లో ఎగ్జామ్ కండక్ట్ చేస్తామని చెప్పి. దీనివల్ల ప్రజలకి డిఎస్సి ప్రాసెస్ మీద ఇంకా ఎక్కువ నమ్మకం కలుగుతుంది. దానివల్ల ఏంటి టీచర్లని రిక్రూట్మెంట్ అయితే ఉపయోగం ఏంటి? చాలా గవర్నమెంట్ స్కూల్స్ లో చాలా నెంబర్ ఆఫ్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి సార్. ఆ పోస్టులు ఖాళీగా ఉండడం వల్ల దాని ఎఫెక్ట్ పిల్లల యొక్క అవుట్కమ్స్, అంటే స్టడీస్ అవుట్కమ్స్ మీద పడుతుంది. సో టీచర్స్ రిక్రూట్మెంట్ కంటిన్యూస్ ప్రాసెస్ గా జరుగుతూ ఉంటే టీచర్స్ లేకుండా స్కూల్స్ సక్సెస్ఫుల్ గా రన్ అవుతాయి. మన ఆంధ్రప్రదేశ్ చరిత్రలో డిఎస్సి అంటేనే తెలుగుదేశం పార్టీకి గుర్తుగా ఉంటది. దాదాపుగా ఎక్కువ మంది టీచర్స్ తెలుగుదేశం హయాంలోనే టీచర్స్ గా ఎంపిక అవ్వడం జరిగింది. మమ్మల్ని కూడా ఈ మెగా డిఎస్సి ద్వారా సెలెక్ట్ చేసినందుకు టీడీపీ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తాను. ఏ ఊరు? వెంకటపాలెం. ఏ మండలం? టీపీ గూడూరు. ఓకే. నెల్లూరు జిల్లా. నెల్లూరు జిల్లా, సర్వేపల్లి కాన్స్టిట్యూన్సీ. గుడ్ గుడ్. ఇప్పుడు నీకు డిఎస్సిలో జాబ్ వచ్చింది? అవును సార్, రీసెంట్ గా వచ్చింది మెగా డిఎస్సి. ఏదో నువ్వు మేనేజ్ చేసుకుని తీసుకున్నావు అంటున్నారు? అట్లా ఏం లేదు సార్, మెరిట్ మీదనే వచ్చింది. మెరిట్ మీద. ఇప్పుడు టోటల్ 16,400 మందికి అన్ని పర్ఫెక్ట్ గా పద్ధతిగా జరిగిందా లేకపోతే? జరిగినాయి సార్. జరగకపోతే మాకు అసలు జాబ్ వచ్చిండేదే కాదు. 8 years కష్టపడితే ఈ జాబ్ వచ్చింది సార్. వచ్చింది.
అంతకుముందు ఎక్కడ వర్క్ చేస్తున్నావు? గొలగమూడి వెంకయ్య స్వామి ఆశ్రమం పాఠశాలలో పనిచేశాను. ఎంత వచ్చేది శాలరీ? శాలరీ 8,500 ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు బేసిక్ నీకు డిఎస్సి లో సెలెక్ట్ అయినావు, అవును సార్. జాయిన్ అయిపోయినావు టీచర్ గా. అయిపోయింది సార్. ఇప్పుడు ఎంత వస్తుంది నీకు? కటింగ్లు అన్ని పోను 63,400 వస్తుంది సార్. ఎంత? 63,400 వస్తుంది. అంతకు ముందు నీకు గొలగమూడిలో 8,000 చిల్లర వచ్చేది, ఇప్పుడు 63,000 చిల్లర వస్తుంది. అవును సార్. మీరంతా ఏదో లోకేష్ బాబు మేనేజ్ చేసి మీకు ఉద్యోగాలు ఇప్పించాడని చెప్తున్నారే. అట్లా ఏం లేదు సార్. అలా ఇచ్చింటే అసలు మా బోటాలకు అసలు జాబ్స్ వచ్చిండేవి కాదు. న్యాయంగా జరిగింది, చాలా ట్రాన్స్పరెంట్ గా జరిగింది. ఆ స్పోర్ట్స్ కోట 300 చిల్లర కూడా పద్ధతిగానే పద్ధతిగానే జరిగింది. మా ఫ్రెండ్స్ కూడా అలాగే వచ్చింది, పద్ధతిగానే వచ్చింది. మా సబ్జెక్ట్ లో స్పోర్ట్స్ కోటాలో కూడా దోర్నాలో ఒక అబ్బాయి పనిచేస్తున్నాడు. ఆ అబ్బాయికి కూడా మామూలుగానే వచ్చింది. గుడ్. ఇప్పుడు మళ్ళీ డిఎస్సి కూడా ప్రకటించారు కదా, నెక్స్ట్ అక్టోబర్ లో ఇస్తామంటున్నారు నోటిఫికేషన్. ఎగ్జామ్ వచ్చి డిసెంబర్ లో ఉంటుంది. ఎంతమందికి సుమారు? సుమారు ఒక 5,000 అంటున్నారు సార్. దాదాపు 10,000 మంది. 10,000 మందికి. ఇప్పటిదాకా ఇన్ని గవర్నమెంట్లు ఆల్ దీస్ ఇయర్స్ ఎక్కువ డిఎస్సీలు ఏ ప్రభుత్వాల్లో ఉద్యోగాలు ఎక్కువ మంది టీచర్స్? మన చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ లో 8 years కష్టపడ్డావు. కష్టపడ్డాం. ఇప్పుడు సంతోషం. అంతకుముందు 8,000 చిల్లర అంటే మీరు పాను రాను పెట్రోల్కి అయిపోయేది. అంతే సార్, అంతే సార్. అవి చాలాగా కొంచెం అగ్రికల్చర్ వర్క్స్ చేసుకుంటున్నాం. మనకి అగ్రికల్చర్ ఉన్నాయి, అవి ఇవి చేసుకుంటా మేనేజ్ చేసుకుంటున్నాం. మళ్ళీ గవర్నమెంట్ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మెగా డిఎస్సి ఇచ్చారు. దానికోసం కొంచెం హార్డ్ వర్క్, అప్పుడు ఎన్నికల్లో చెప్పినట్టు ఫస్ట్ సైన్ దాని మీద చేశారు కాబట్టి ఎక్కువ హార్డ్ వర్క్ చేసి జాబ్ని తీసుకోగలిగారు. వెరీ గుడ్. ఇంకా మీకు ఫ్యామిలీకి ఒక ప్రొటెక్షన్ వచ్చింది సార్, ప్రొటెక్షన్, సెక్యూరిటీ. ఓకే సార్. అందరం హ్యాపీగా ఉన్నాం, మా ఫ్యామిలీ హ్యాపీగా ఉంది, అందరూ హ్యాపీగా ఉన్నారు. వెరీ గుడ్, వెరీ గుడ్. పెద్ద అయితే ఏం చేస్తావు? ఏమవుతాం? పోలీస్ అవుతావా? నువ్వు డాక్టర్, యాక్టర్ కావా? నువ్వేమో పోలీస్, నువ్వేమో డాక్టర్, మీ నాయనేమో టీచర్. వెరీ గుడ్, సంతోషం. సార్.